మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లోక్ భవన్ లో రాజీనామా సమర్పించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉన్న గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోట్ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే సిద్దరామయ్య మంత్రులకు తెలియజేశారు. డీకే శివకుమార్ తదుపరి సీఎం అవుతారని వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్ భవన్ కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోట్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు గవర్నర్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సిద్దరామయ్య రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానని సిద్దరామయ్య చెప్పారు. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని ఆయన వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని నమ్ముతానని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పారు. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರ ಕಚೇರಿ, ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಪ್ರೊಸೀಜರ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅದು ಅವರಿಗೆ ಬಿಟ್ಟದ್ದು. ಆದರೆ ಒಂದ್ಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅವರ ಜವಾಬ್ದಾರಿ. ನಮ್ಮ ಪಕ್ಷ 135+1 ಸ್ಥಾನಗಳನ್ನು ನಾವು ಪಡೆದಿದ್ದೇವೆ. ಜೊತೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ಸ್ ಕೂಡ ನಮ್ಮ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾವು ಸಂಪೂರ್ಣ ಬಹುಮತದಲ್ಲಿದ್ದೇವೆ. ಅದರಿಂದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಸಂವಿಧಾನಬದ್ಧವಾಗಿದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయాన్ని మంత్రులకు తెలియజేసిన సిద్దరామయ్య తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ప్రకటించారు. సిద్దరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివారం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం. డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ప్రచారంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు. సీఎం డీకే శివకుమార్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం 2 రోజుల క్రితం సిద్దరామయ్య, డీకేలతో చర్చలు జరిపింది. ఒప్పందం ప్రకారం సీఎం పదవిని డీకేకు అప్పగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయ్యకు సూచించారు. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.